టు హైజీన్ ఆక్వా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆక్వా రంగంలో వైట్ గట్ సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. వైట్ గట్ అనేది ఆక్వా రంగంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఈ వైట్ గట్ వచ్చినప్పుడు రొయ్య యొక్క జీర్ణ వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో రొయ్య ఫీడ్ చాలా తక్కువగా తింటుంది. వైట్ గట్ సమస్య రావడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం ఇచ్చే బ్లైండ్ ఫీడింగ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఫీడ్ వేస్టేజ్ అయ్యి పాండ్ కింది భాగంలో ఆర్గానిక్ లోడ్స్ పెరుగుతాయి. ఆల్గల్ బ్లూమ్స్ ఫోటోసింథసిస్ జరపడం వలన బ్లూ గ్రీన్ ఆల్గే కణాలు ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. అప్పుడు చెరువులోని నీరు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చెరువులోని నీటి సామర్థ్యం సరిపోక ప్లాంక్టన్ చనిపోయి చెరువు గట్టు వైపుకు వచ్చి చేరడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం ఇచ్చే ఫీడ్ కన్నా చనిపోయిన ప్లాంక్టన్ ఎక్కువ వాసన రావడంతో రొయ్య చనిపోయిన ప్లాంక్టన్ తినడం మొదలు పెడుతుంది. బ్లైండ్ ఫీడింగ్ ఎక్కువైనందువలన రొయ్య ప్లాంక్టన్ తిన్నట్టే బ్లైండ్ ఫీడింగ్ తక్కువైనప్పుడు రొయ్య మట్టిని తినడం మొదలు పెడుతుంది. అప్పుడు రొయ్య యొక్క ప్రేగు పుండై రొయ్య యొక్క జీర్ణ వ్యవస్థ పనిచేసే సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా 30 రోజుల తర్వాత వైట్ గట్ కనిపించడానికి గల కారణం రొయ్యల మట్టి మరియు చనిపోయిన ప్లాంక్టన్ని తినడం చేత రొయ్యల పేగు పుండుపడి జీర్ణ వ్యవస్థ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు వైట్ గట్ అనేది మనకు చెరువుల్లో కనిపిస్తుంది. వైట్ గట్ వచ్చినప్పుడు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. రొయ్య ఫీడ్ చాలా తక్కువగా తీసుకోవడం, లూజ్ షెల్ రొయ్యలు కనిపించడం, పెరుగుదల తగ్గిపోవడం, రొయ్య యొక్క గట్ భాగం కూడా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. వాటర్ పైన వైట్ ఫీకల్ తేలుతూ కనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వైట్ గట్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 25 రోజుల తర్వాత రోజు ఫీడ్లో గట్ ప్రోబయాటిక్స్ ఉపయోగించాలి. బ్లైండ్ ఫీడ్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ వేయకూడదు. ఇక్కడ మనకు ఒక డౌట్ రైజ్ అవుతుంది. 21 రోజుల వరకు చెక్ నెట్ అబ్జర్వేషన్ అనేది ఉండదు కాబట్టి ఈ 21 రోజులు వేసే ఫీడ్ని బ్లైండ్ ఫీడ్ అన్నారు. అలాంటప్పుడు ఈ బ్లైండ్ ఫీడ్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎలా వేయాలో అనే డౌట్ మనకి ఇక్కడ రైజ్ అవ్వచ్చు. ఇక్కడ మనం నీటిని బట్టి ఫీడ్ అనేది వేసుకోవాలి. ఫీడ్ ఎక్కువ అవుతుంది అంటే చెరువులోని నీటి యొక్క రంగు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఈ విధంగా నీటి యొక్క రంగును బట్టి బ్లైండ్ ఫీడింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సరైన వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి. ఆర్గానిక్ లోడ్ పెరగకుండా నివారించడం ద్వారా బ్యాక్టీరియా లోడ్ మరియు బ్లూ గ్రీన్ ఆల్గే లోడ్ తగ్గుతుంది. నాణ్యమైన సీడ్ను ఎంపిక చేసుకోవాలి మరియు నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. ఇప్పుడు వైట్ గట్ వచ్చిన తర్వాత తగ్గించుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఏరేటర్లను ఆన్లో ఉంచాలి. దానివల్ల వ్యర్థాలు త్వరగా కుళ్ళిపోతాయి. ఒక రోజు మొత్తం ఫీడ్ వేయడం ఆపివేయాలి. కొద్ది శాతం వాటర్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. తర్వాత రోజు నుంచి ఫ్రెష్గా ఫీడ్ వేయడం మొదలు పెట్టాలి. గట్ ప్రోబయాటిక్స్ని రోజుకు 2 ఫీడ్స్ ఇవ్వడం వల్ల గట్ pH తగ్గుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఫీడ్తో పాటు పెరుగు మరియు ఈస్ట్ని కలిపి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.